భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. మనల్ని మౌనవ్రతం చేయమంటారు, మౌనంగా ఉండమంటారు. ఎందుకు? మౌనాన్ని సాధనలా ఎలా చేయాలి తెలుసుకుందాము. మౌనం అత్యంత పదునైన బలమైన తిరుగులేని ఆయుధం అని నిరూపించారు మన ఋషులు. ప్రపంచంలో అద్భుతమైన విషయాలన్నీ మౌనంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇటువంటి సాంకేతిక వ్యవస్థ లేని అతి ప్రాచీన కాలంలో మన ఋషులు ఉపయోగించిన ఏకైక శాస్త్రీయ సాంకేతిక పరికరం మౌనం. మౌనంగా ఉండేవారిని ముని అంటారు. జీవితంలో ఏదైనా కష్టమైన పనిని సాధించడానికి ప్రయత్నించేవారు ముందుగా మౌన స్థితిని పొందటానికి ప్రయత్నించాలి. మౌన స్థితి అంటే ఏమిటి? మనలాంటి సాధారణ గృహస్థుల విషయంలో, ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ఉన్నవారి విషయంలో మౌన స్థితి అంటే అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనల్ని అదుపు చేయగల స్థితి. మాట్లాడకపోవటం మౌనం కాదు. అనవసర ఆలోచనలు, అనవసరపు మాటలు లేకుండా ఉండటమే మౌనం అంటే. ఎందుకు మన ఋషులు మౌన స్థితికి అంత ప్రాధాన్యత ఇచ్చారు? మౌన సాధన చేసే వారిలో తెలియకుండా అద్భుతాలు జరుగుతాయి. మౌన సాధన చేస్తే మన అంతరంగంలో క్రమంగా విశ్వశక్తి, దానితో పాటు మేధస్సు స్థాయి పెరిగి సంస్కారాల ప్రభావం తగ్గుతుంది. కొత్తగా మనం కర్మల్ని, సంస్కారాలను తెచ్చిపెట్టుకునే స్థితి నుంచి కర్మలని భస్మం చేసుకునే స్థాయికి వెళ్ళవచ్చు. ఎప్పుడైతే ఆగామ్య కర్మలు తగ్గి ప్రారబ్ధ కర్మల ప్రభావం తగ్గుతుందో మనలో తెలియని ఆనందం, ప్రశాంతత, తృప్తి కలుగుతాయి. అటువంటి వారిలో ఆయువు, ఆరోగ్యం ఊహించని రీతిలో వృద్ధి చెందుతాయి. మనకి కలిగే అనుమానాలకి, ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరుకుతాయి. చేసే ప్రతి నిర్ణయం ఎప్పుడూ సరైనవిగానే ఉంటాయి. సాధన కొనసాగించే వారిలో తెలియని ఆకర్షణ ఉంటుంది. మౌనంతో ఏకాగ్రతను సాధించవచ్చు. ఏకాగ్రత మనలో స్మృతి బలాన్ని పెంచుతుంది. అటువంటి వారికి పూర్వజన్మల స్మృతి కూడా సిద్ధిస్తుంది. అందుకే మౌనంగా ఉండమంటారు, మౌన వ్రతం చేయమంటారు మన ఋషులు. మనలాంటి గృహస్థులు మౌన సాధనని ఎలా చేయాలో ఋషులు అనేక సందర్భాల్లో వివరించారు. అనవసరపు మాటలు తగ్గించుతూ సాధన మొదలుపెట్టాలి. కొంచెం వివేకాన్ని ఉపయోగించి మనం మాట్లాడాలనుకున్న మాట మనకి కానీ వినేవారికి కానీ ఉపయోగపడుతుందా లేదా అనే విషయం అర్థం చేసుకోవాలి. మనకు ఉపయోగపడితే పర్వాలేదు, ఎదుటివారికి ఉపయోగపడితే మనకి పుణ్యం వస్తుంది. వినేవారికి కానీ మరొకరికి కానీ ఉపయోగం లేకపోతే మనలోని అపురూపమైన విశ్వశక్తి వృధా అవుతుంది. అది తిరిగి సంపాదించటానికి చాలా సాధన చేయాలి. మన మాటలు వినేవారికి కానీ మరొకరికి కానీ కష్టాన్ని తెలిసి కానీ తెలియక కానీ కలిగించితే అది పాపాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఏమీ తోచక సరదాగా పాపం రాసులుగా పోగు చేసుకోవటం, దానిని అనుభవించటానికి మరో సాధారణ జన్మ తీసుకోవటం. మరలా గుర్తు చేసుకుందామండి. మనం మాట్లాడే, మనం వినే ప్రతి మాట మనలో ఒక సంస్కారాన్ని తయారు చేస్తుంది, కొంత విశ్వశక్తిని ఖర్చు చేస్తుంది. అనవసరమైన మాటలు మాట్లాడటం ఎంత అనర్థదాయకమో వినటం కూడా అంతే నష్టాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు చెప్పేవారు చెత్త వదిలించుకుని బాగానే ఉంటారు. పోనీలే అని విన్నవారు ఆ చెత్త సంస్కారాలని అసలు వదిలించుకోలేరు. ఇంకొక జన్మ వరకు మోస్తూ ఉండవలసింది. మాట్లాడటం కంటే వినటం బహు ప్రమాదకార్యాన్ని గుర్తుంచుకోవాలి. మౌన సాధనలో ముందుగా 1 గంట మాట్లాడకుండా జపమో ధ్యానమో చేయటం, క్రమంగా సమయాన్ని పెంచుకోవటం. మాట్లాడవలసి వస్తే మాట్లాడండి, అంతేగాని రాసి చూపించవద్దు. ఇది దీక్ష కాదు. వీలైనంతవరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించడమే. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. మన ఋషులు ఒక మాట చెప్తుంటారండి, ఏ సాధనైనా అసౌకర్యంగా చేయవద్దు అంటారు. ఇక రెండవది మానసిక మౌనం. నిజం చెప్పాలంటే మనం మాటల రూపంలో కంటే ఆలోచనల రూపంలో అతిగా మాట్లాడతాము. ఆలోచనల్ని మన అదుపులోనికి తెచ్చుకోవటమే మానసిక మౌనం. మానసిక మౌన సాధనకి ఒకచోట స్థిరంగా కూర్చుని ఆలోచనలు గమనించాలి. ముందుగా మనకు ఆలోచనలు రావటం లేదనిపిస్తుంది, అయోమయంగా ఉంటుంది, పర్వాలేదు. గమనించటం కొంచెం అలవాటయ్యాక ఇప్పుడు మనకు వచ్చే 2 ఆలోచనల మధ్య ఖాళీని గుర్తించగలుగుతాము. మనం ఆ ఖాళీని గుర్తించి ఆ ఖాళీని పెంచుకోగలగాలి. కొంత సాధన అయ్యాక ఆ ఖాళీలో స్థిరపడగలం. అప్పుడు మనం ఆత్మ ప్రబోధ స్థాయి నుంచి పని చేయగలం. కనీసం 2 ఆలోచనల మధ్య అర సెకండ్ ఖాళీని గమనించితే చాలు. ఇక సాధనలో వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. ఇది మనకు అనేక లాభాలను తెచ్చే సాధన అని మనకే త్వరలో తెలుస్తుంది. మౌన స్థితిని సాధించిన వ్యక్తి ఎంత గందరగోళ స్థితిలో కూడా ప్రశాంతంగా ఉండగలరు. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతికి మొదటి మెట్టు ఇదే. ఆ స్థితి చేరిన వారు అనుకున్నవి సాధించగలరు. వారు అన్ని రంగాల్లో విజయులుగా నిలబడతారు. మౌనంలోనే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆ స్థితి నుంచి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పు కావు. ఆ స్థితిలో ఉన్నవారికి తిరుగు ఉండదు. అందుకే ఈ స్థితిని ఒక సిద్ధిగా చెబుతారు పండితులు.
మౌనాన్ని వ్రతంగా మొదలుపెట్టి సాధనగా చేసి అద్భుతాలని మనం సృష్టించగలము అని నమ్ముతూ ఈ వీడియోని ఇంతటితో